Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. సో ఈ ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నామో డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రేడోవైట్ యూస్ చేస్తున్నాము. సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ వెరీ సింపుల్. ఇట్స్ ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఓపెనింగ్ రేంజ్ ఉంటుంది కదా, సో దాని యొక్క బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే స్టాక్ అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, మళ్ళీ సేమ్ అదే లెవెల్లో రీటెస్ట్ చేస్తుంది. సో సింపుల్గా ఒక స్టాక్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, సో మార్కెట్ స్టార్ట్ అయింది మార్నింగ్ 9:30 ఈస్టర్న్ టైం. ఈరోజు డేట్ వచ్చేసి March 12, 2026. ప్రజెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాను. మనం ట్రేడింగ్ చేసేది ఎన్క్యూ. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నది ట్రేడింగ్ వ్యూ అండ్ రైట్ సైడ్లో ఇట్స్ ట్రేడ్ వెయిట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 5 minute క్యాండిల్ మార్కింగ్ హై ఎండ్‌లో. సో మనకైతే ఇండికేటర్ ఉంది. ఆటోమేటిక్‌గా అది డ్రా చేసుకుంటూ వెళ్తది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అబోవ్ ఆర్ బిలో ద లైన్. సో ప్రెజెంట్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు క్యాండిల్ అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, సో రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. సో స్ట్రక్చర్ అంతా డౌన్ సైడ్ ఉంది. లెట్స్ సీ ఇఫ్ దిస్ క్యాండిల్ బ్రేక్స్. ఓకే, క్యాండిల్ అయితే బిలో ద లైన్ బ్రేక్ అయింది. ఓకే, మల్టిపుల్ క్యాండిల్స్ బ్రేక్ అయ్యాయి. ఓకే, నౌ లెట్స్ వెయిట్ ఫర్ ద రీటెస్ట్. సో స్టెప్ 2 అయిపోయింది. క్యాండిల్ అనేది బిలో ద లైన్ బ్రేక్ అయింది. సో స్టెప్ 3 వచ్చేసి రీటెస్ట్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. అండ్ ఆల్సో థర్డ్ గ్రీన్ క్యాండిల్ అయితే లైన్ లోపల కూడా క్లోజ్ అయ్యేటట్లుంది. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. సో రీటెస్ట్ అంటే సేమ్ మళ్ళీ అదే లెవెల్‌కి రావడం. హారిజాంటల్ లైన్ ఉంది కదా, అదే లెవెల్‌కి వస్తే అదే రీటెస్ట్. సో ఈ క్యాండిల్ అయితే కంప్లీట్‌గా పైదాకా వెళ్ళింది. అండ్ క్లోజ్ అయ్యే టైంకి జస్ట్ చిన్న బాడీతో క్లోజ్ అయింది. సో ఇట్ సేస్ దట్ సెల్లర్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్. సో ఈ క్యాండిల్ గూడా అంతే. సో పైదాకా ఎళ్తుంది. మళ్ళీ అగైన్ స్మాల్ బాడీతో స్లోగా క్లోజ్ అవుతుంది లాస్ట్‌లో. ఓకే, సో కంప్లీట్‌గా ఇప్పుడైతే సెల్లర్స్ స్టెప్ ఇన్ అయ్యారు. మనకైతే సిగ్నల్ S1 వచ్చేసింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన దాన్ని బట్టి అండ్ ఆల్సో నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ గూడా రెడ్ వచ్చేస్తే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవుదాము. సో క్యాండిల్ పర్ఫెక్ట్‌గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ రెడ్ వచ్చేసింది. ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, రిస్క్ రివార్డ్ వచ్చేసరికి 2 రిస్క్ రివార్డ్, టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసి అండ్ స్టాప్ లాస్ వచ్చేసి బ్రేక్ అయిన క్యాండిల్ లెవెల్‌లో పెట్టేసాను. ఫస్ట్ బ్రేక్ అయింది కదా రెడ్ క్యాండిల్, ఆ లెవెల్‌లో పెట్టేసాను. యాహ్! టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసి 2 రిస్క్ రివార్డ్. సో రైట్ సైడ్ మీరు చూడొచ్చు ట్రేడో వెయిట్‌లో మనం 20 సెల్ కాంట్రాక్ట్స్ పెట్టాము ఎట్ దట్ ప్రైస్. అండ్ ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఫార్ లుక్స్ గుడ్. 1 పాయింట్ జస్ట్ చెకింగ్ 1.5 దాకా వచ్చిందా రాలేదనేది. లుక్స్ గుడ్. యాహ్! సో ఫార్ లుక్స్ గుడ్. కానీ ట్రేడ్ అనేది మళ్ళీ రివర్సల్ అయిపోయింది. నేను బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసాను. జస్ట్ లిటిల్ ప్రాఫిట్ తీసుకున్నాను $30. ఓకే, సో ఇప్పుడైతే ట్రేడ్‌లో అఫీషియల్‌గా ఎగ్జిట్ అయిపోయాం మనం. ట్రేడ్‌లో లేము. హ్మ్. కానీ ఇదైతే పర్ఫెక్ట్‌గా రీటెస్ట్ అయ్యి అండ్ ఆల్సో కన్ఫర్మేషన్ క్యాండిల్, రీక్లెయిమ్ క్యాండిల్ కరెక్ట్‌గా అలైన్ అయ్యింది. ఆ మూమెంటమ్ అనేది 1.5 రిస్క్ రివార్డ్ దాకా సూపర్‌గా కంటిన్యూ అయింది. కానీ యాహ్!
వెంటనే రివర్సల్ అయిపోయింది. సో, ఇక్కడైతే నేను రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ క్యాండిల్ రిజెక్షన్ వచ్చేసి మళ్ళీ మనకి రెడ్ క్యాండిల్ ఫాలో అవ్వటం స్టార్ట్ అయితే మళ్ళీ నేను ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాను. సో, ఇట్ వుడ్ బి అవర్ సెకండ్ ట్రేడ్. మనం దీన్ని ట్రేడ్‌లో తీసుకుంటే. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ $30 ప్రాఫిట్‌తో బయటకొచ్చేసాము. స్టాప్ లాస్ దగ్గర పెట్టేసాము. ఓకే. సో, ఇప్పుడు రెడ్ క్యాండిల్ వస్తే ట్రేడ్ ఎంటర్ అవుతున్నాను. ఓకే. ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. నేనైతే మళ్ళీ సేమ్ స్టాప్ లాస్ లెవెల్ తీసేసుకున్నాను. ఓకే. అండ్ టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈసారికి 1.5 పెట్టాను. ఎందుకంటే నిన్న గూడా అలాగే 1.5 దగ్గర మనం ప్రాఫిట్స్ తీసుకోలేదు. అండ్ అగైన్ ఇది ఇమ్మీడియేట్‌గా రివర్సల్ అయిపోయింది. So that is why today I just want to give it a try with 1.5 R for the second trade. ఓకే. సో, మళ్ళీ హారిజాంటల్ లైన్స్ దగ్గరకొచ్చేసింది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్కడైతే ట్రేడ్ ఎంటర్ అయ్యామో మళ్ళీ అదే లెవెల్‌కొచ్చేసింది. అన్‌ఫార్చునేట్‌లీ మనం బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసాము. సో, అది స్టాప్ లాస్ అయిపోయింది. సో, దట్ ఈస్ అవర్ సెకండ్ ట్రేడ్. 0 ప్రాఫిట్. సో, నేను మళ్ళీ ఎంటర్ అవుతాను ట్రేడ్‌లోకి. యాహ్! జస్ట్ బిలో రెడ్ క్యాండిల్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. డౌన్‌వర్డ్స్ పుష్ చేస్తుందది. సో, ఇక్కడైతే నేను మళ్ళీ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. సో, ఐ థింక్ ఈసారి నేను స్టాప్ లాస్ ఎంటర్ అయిన లెవెల్‌లో పెట్టేసాను. ఫస్ట్ టైమ్ మనం ఎంటర్ అయ్యాం గదా! సో, ఆ లెవెల్‌లో స్టాప్ లాస్ పెట్టేసాను. మన టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసి సేమ్ 1.5 రిస్క్ రివార్డ్ దగ్గరే ఉంచాను. సో, ఐ థింక్ ఈసారి నేను స్టాప్ లాస్, బ్రేక్ ఈవెన్ ఏం పెట్టలేదు. జస్ట్ ఐ వాంట్ టు చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, సో ఫార్ ట్రేడ్ 1 వచ్చేసి $30 ప్రాఫిట్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ అయితే కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్. నో లాస్, నో ప్రాఫిట్. అండ్ దిస్ ఈస్ అవర్ థర్డ్ ట్రేడ్ టుడే. సో, సో ఫార్ అయితే మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాము. ఓకే. నాకు తెలిసి ఇక్కడ వీడియో స్టాప్ అయిపోయింది. సో, అన్‌ఫార్చునేట్‌లీ నేను వేరే స్క్రీన్ రిఫర్ చేస్తా అక్కడ స్టాప్ రికార్డింగ్ కొట్టేసాను. సో, ఇదైతే కంప్లీట్‌గా లేదు. బట్ ఇదైతే కంప్లీట్‌గా 1.5 రిస్క్ రివార్డ్ దాకా ఉంచేసాను నేను ఈ ట్రేడ్ అనేది. సో, అరౌండ్ మనం $200 ప్రాఫిట్ తీసుకున్నాము ట్రేడ్ 3లో. సో, ఓవరాల్‌గా టోటల్ 230 ప్రాఫిట్ టుడే మనకి 3 ట్రేడ్స్ మీద. So that's it for trading session and let's discuss our analysis part today. ఓకే. స్టెప్ 1 వచ్చేసి హారిజాంటల్ లైన్స్ ఇండికేటర్ టేక్ కేర్ చేస్తది మనకి. అండ్ స్టెప్ 2 వచ్చేసి క్యాండిల్ అనేది పర్ఫెక్ట్‌గా బ్రేక్ అయింది బిలో ద లైన్. అండ్ ఆల్సో బ్రేక్ అయిన వెంటనే రీటెస్ట్ క్యాండిల్స్ స్టార్ట్ అవ్వలేదు. సో, మల్టిపుల్ రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాతే రీటెస్ట్ క్యాండిల్స్ స్టార్ట్ అయ్యాయి. సో, 3 రీటెస్ట్ క్యాండిల్స్ ఉన్నాయి గ్రీన్ క్యాండిల్స్. అండ్ థర్డ్ క్యాండిల్ అయితే ఆ లైన్ అబోవ్ ద లైన్ కూడా వెళ్ళి అండ్ క్లోజ్ అయ్యే టైంకి బిలో ద లైన్ క్లోజ్ అయ్యింది. సో, పర్ఫెక్ట్‌గా హోల్డ్ అయ్యి ఉంది అక్కడే. సో, దిస్ సేస్ దట్ సెల్లర్స్ వాంట్ టు టేక్ ఇట్ డౌన్ అండ్ మనకి S1 సిగ్నల్ గూడా వచ్చింది. తర్వాత రెడ్ క్యాండిల్ దగ్గర. సో, అదైతే పర్ఫెక్ట్‌గా క్యాండిల్ బిలో ద లైన్ క్లోజ్ అయింది. ఇట్ హాస్ ఎ స్ట్రాంగ్ బాడీ. సో, దట్ ఈస్ అవర్ కన్ఫర్మేషన్ క్యాండిల్. అండ్ తర్వాత ఫాలో అప్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ రావడంతో మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాము. సో, ఎంటర్ అయినప్పుడు 2 రిస్క్ రివార్డ్ పెట్టేసాము. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి బ్రేక్ అండ్ క్యాండిల్ లెవెల్‌లో పెట్టేసాను. సో, ట్రేడ్ అలాగే కంటిన్యూ చేస్తుంటే 2 రిస్క్ రివార్డ్‌తో ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేది. అరౌండ్ $400 ప్రాఫిట్ వచ్చేది. బట్ మనం ఏం చేసామంటే మధ్యలో ఇవి బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాసెస్ పెట్టేసాము. అండ్ మల్టిపుల్ ట్రేడ్స్‌లోకి ఎంటర్ అయ్యాము. సో, ఎందుకంటే నిన్న నిన్న జరిగిన ట్రేడ్‌లో మనం సరిగ్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోలేదు. సో, దానివల్ల ఈరోజు నేను అట్‌లీస్ట్ ప్రాఫిట్స్ అన్నా బుక్ చేసుకుందామని స్టాప్ లాస్ దగ్గర 1.5 దగ్గర స్టాప్ లాస్ పెట్టేసాను. సో, దానివల్ల ఏమైంది అంటే కంటిన్యూ అవ్వలేకపోయాను. 2 రిస్క్ రివార్డ్ ట్రేడ్‌లో కంటిన్యూ అవ్వలేకపోయాను. సో, ఫైనల్లీ 3 ట్రేడ్స్ తీసుకున్నాం మనం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి $30 ప్రాఫిట్‌తో వచ్చేసాం. సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
అండ్ థర్డ్ ట్రేడ్ అనేది ఇంకా కంప్లీట్‌గా నేను రిస్క్ రివార్డ్ దగ్గర ఇంకా వదిలేసాను స్టాప్ లాస్ పెట్టకుండా. సో, పర్ఫెక్ట్‌గా ప్లే అయింది ఈరోజు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్ అండ్ అవర్ అనాలిసిస్ పార్ట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ ఎవ్రీవన్. బై.